సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బేతువోలు పిఎస్సిఎస్లో యూరియా అందుబాటులోకి లేకపోవడంతో పలు గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఆసరగా చేసుకుని కొన్ని ప్రైవేటు ఫెర్టిలైజర్ షాప్ యజమానులు యూరియా బస్తాను 450 రూపాయల నుంచి 500 రూపాయల వరకు విక్రయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా అధిక విక్రయాలపై అధికారులకు సమాచారం ఉన్నా తగిన చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు యూరియా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని చిలుకూరు వ్యవసాయ అధికారి శ్రీధర్ హెచ్చరించారు. రైతులు తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, అధిక ధరలకు విక్రయించిన షాపులపై ఫిర్యాదు చేయాలని సూచించారు. సొసైటీకి సంబంధించి పిఎస్సిఎస్ బేతబౌల్ పిఎస్సిఎస్ వాళ్ళు డబ్బులు కట్టడం కొద్దిగా లేట్ అవ్వటం వల్ల వాళ్ళకి యూరియా ఈ మధ్య రాలేదు. 30వ తారీఖు వాళ్ళు డబ్బులు కట్టారు. 31వ తారీఖు నుంచి వరుసన యూరియా లోడ్లు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ప్రతి రైతు కూడా మీకు సమీపంలో ఉన్న సొసైటీ నుంచి ఎంఆర్పి రేట్లకి యూరియా కొనుగోలు చేయవచ్చు. ఎక్కడ ఇబ్బంది లేదు. వరుసన లోడ్లు వస్తూనే ఉన్నాయి. ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా దగ్గర అసలు లోడే లేదు. అసలు మనకి ప్రైవేట్ షాపుల్లో ప్రస్తుతం అయితే యూరియా ఎక్కడ నిల్వ లేదు. ఎవరు తెప్పించట్లేదు కూడా ప్రస్తుతానికి. ఎక్కడన్నా ప్రైవేట్ షాపుల్లో యూరియా వచ్చి అధిక రేట్లకు అమ్మితే ఫిర్యాదు చేయండి. వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా. అది బేతూరు గ్రామం. నా పేరు గోపి. యూరియా దొరకట్లేదు బాగా. ఈ సొసైటీలో బాగా దొరకట్లేదు. మన ప్రైవేట్లో బాగా ప్రైవేట్లో తెచ్చుకున్నా నాకు బాగా ఇబ్బంది అవుతుంది. యూరియా కొద్దిగా వచ్చి చేయాలి మీరు. ప్రైవేట్లో అయితే 450, ఆడైతే మరి 270, 280 ఉందిలే, కానీ దొరకట్లేదు. మేము దొరకట్లేదు. ఎగబడినా తెగబడుతున్నారు. ఎన్నాళ్ళు బాగా వచ్చాయి, ఇప్పుడు బాగా రావట్లేదు. కొద్దిగా నడుతున్నాయి చర్చలు నడుతూనే ఉన్నాయి. అల్ల మంచిగా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళకి కొద్దిగా చిన్న కారు రైతులు కాకుండా పెద్ద కారు రైతులకి అయితే అల్ల ఉన్న వాళ్ళకైతే కొద్దిగా ఎత్తుర్రు. మన సామాన్యులు ఏదైనా కొద్దిగా పట్టించుకోవట్లేదు. అన్ని రకరకాలుగా పెడుతుర్రు. అది అంటారు, ఇది అంటారు, ఇది అంటారు, అది అంటారు.